ఇది వచ్చేసి 6 కేజెస్ కదండి. 6 కేజెస్ అంటే ఒక పాయింట్ ఒక షర్ట్ రెండు కలిపితే 1 పేర్ కదా. ఈచ్ 1 పేర్ వచ్చి 1 kg ఉంటుంది నార్మల్గా. ఇది 6 కేజెస్ కాబట్టి 6 పేర్స్ వేసుకోవచ్చు. 6 ప్యాంట్స్ 6 షర్ట్స్. కాకపోతే 6 కేజెస్ అన్నారు కానీ 6 కేజెస్ ఫుల్ లోడ్ వేయకుండా 3/4 వేసుకోవాలి టబ్బుల్లో. 3/4 అంటే 4 కేజెస్. 4 కేజెస్ అంటే 4 ప్యాంట్స్ 4 షర్ట్స్. జీన్స్ అయితే ఓన్లీ 4 జీన్స్ వేసుకోవాలి. ఈచ్ 1 జీన్స్ 1 kg ఉంటుంది. శారీస్ కూడా 4 వేసుకోవచ్చు. పంజాబీస్ కూడా 4 వేసుకోవచ్చు. బెడ్షీట్స్ అయితే లావుకుంటే 1 వేసుకోవాలి, సన్నగుంటే 2, 3 వేసుకోవచ్చు. ఏ బట్టలైనా సరే కుప్పలు లేకుండా ఒక్కొక్కటి విడిగా వేసేసుకోవాలి. పాకెట్స్ అన్నీ ముందే చెక్ చేసుకోవాలి. కాయిన్స్ కానీ గుండు సుదులు ఏముండదు. ఫోల్డింగ్స్ ఏమంటే ముందే తీసేసుకోవాలి. ముందు బట్టలని విడిగా ఈ స్టీల్ డ్రమ్ లోపల వేసేయాలి. ప్లేస్ ఉంది కానీ మొత్తం నింపేస్తే ఎక్కడ బట్టలు అక్కడే తిరిగి మురికిపోదు. తక్కువ వేస్తే కింది పైకి కిందికి జంప్ అయ్యి మంచిగా వాష్ అవుతుంది. క్లోత్స్ అన్ని విడివిడిగా ఈ స్టీల్ డ్రమ్ లోపల వేసేసి డోర్ ఇలా క్లోజ్ చేయాలి. సౌండ్ ఇలా రావాలి. మళ్ళీ తీసేటప్పుడు లాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రెస్ చేస్తే సర్ఫ్ వేసుకోవాలి. వాషింగ్ మెషిన్కి సపరేట్ సర్ఫ్ వస్తుంది. సర్ఫ్ ఎక్సెల్, ఫ్రంట్ లోడ్ మ్యాటిక్ లేదంటే ఏరియల్. బ్రాండెడ్ సర్ఫ్ యూస్ చేయాలి. ఇంతకుముందు మనం సోప్ సర్ఫ్ 2 వాడేవాళ్ళం కదా. ఇప్పుడు సోప్ అవసరం లేదు కాబట్టి తెచ్చే సర్ఫ్ మంచిగా తెచ్చుకోండి. ఇక్కడ 1 స్పూన్ వేసుకోవడం. కంఫర్ట్ డెటాల్ ఏమన్నా ఉంటే ఇందులో వేసుకోవడం. లాస్ట్ రిన్సింగ్, లాస్ట్ జాడించేటప్పుడు ఇక్కడ నుంచి వాటర్ తీసుకొని వస్తుంది. ఇది దేనికంటే ఫస్ట్ వేసేసుకుంటే లాస్ట్ రిన్సింగ్ అప్పుడు ఇక్కడ నుంచి తీసుకుంటారు. ఇక్కడేమో ప్రీ వాష్ ఉన్నప్పుడు ఇక్కడ 1 స్పూన్ వేసుకోవాలి. ప్రీ వాష్ చూపిస్తాను. డోర్ క్లోజ్ చేసుకోవాలి. ఎక్కడైతే ట్యాప్ చూపిస్తారో ఇది ట్యాప్కి అడాప్టర్ ఫిక్స్ చేసేస్తాను. స్క్రూస్ ఫిక్స్ చేసేస్తాను. ట్యాప్ ఆన్ చేస్తే వాటర్ వస్తే రెగ్యులర్గా మీరు ట్యాప్ యూస్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు మిషన్ వాడతారో అప్పుడు సిలిండర్ లాగా కింద నొక్కి పెట్టడం, మళ్ళీ నొక్కి తీయడం. మిషన్ ఆన్లో ఉన్నంత వరకు ట్యాప్ ఆన్లోనే ఉండాలి, మధ్యలో ఆఫ్ చేయదు. దానికి ఎప్పుడెప్పుడు నీళ్ళు అవసరమో ఎంత కావాలో అంత తీసుకొని సక్ చేసుకొని కట్ ఆఫ్ అయిపోతుంది. మర్చిపోయి మనం 24 hours ట్యాప్ ఆన్లో పెట్టినా ప్రాబ్లం ఏముండదు. హ్యాంగింగ్ ఉంటుంది. ఈ హ్యాంగింగ్ తీయద్దు, ఇలాగే ఉంటుంది. కావాలంటే దీనికి ఎక్స్ట్రా పైప్ ఏదైనా ఇంట్లో పైప్ ఉంటే జాయిన్ చేసి బాత్రూంలో వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ పవర్ ఆన్ చేయాలి. పవర్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ కాటన్ అని లైట్ వస్తుంది. కాటన్ అంటే కాటన్ క్లోత్స్ ఉన్నప్పుడు కాటన్లో పెట్టేసుకోవాలి. 2 hours 3 minutes టైం పడుతుంది. మీకు వేరే ఆప్షన్స్ కావాలంటే క్లాక్, హ్యాండీ క్లాక్ తిప్పుకోవచ్చు. నెక్స్ట్ సింథటిక్ అంటే శారీస్ ఉన్నప్పుడు సింథటిక్లో పెట్టుకోవాలి. 1 hour 35 minutes టైం పడుతుంది. నెక్స్ట్ బెడ్డింగ్ అంటే బెడ్షీట్స్ ఉన్నప్పుడు బెడ్డింగ్లో పెట్టుకోవడం. డార్క్ గార్మెంట్ అంటే కొత్త బట్టలు కలర్ వేయడం అంటే దీంట్లో. డెనిమ్ అంటే జీన్స్ ప్యాంట్స్ ఉన్నప్పుడు. డార్క్ గార్మెంట్ అంటే కొత్త బట్టలు కలర్ వేయడం అంటే డార్క్ గార్మెంట్. డైలీ వాష్ అంటే దీంట్లో ఒక పాయింట్ షర్ట్, శారీ, పంజాబ్ డ్రెస్, టవల్స్ అన్నీ కలిపి డైలీ వాష్లో పెట్టుకోవడం. డైలీ వాష్లో టోటల్ మనకి 56 minutes టైం పడుతుంది. 56 minutesలో మనకు ఉతకడం, జాడించడం, ఆరేయడం 3 అయిపోతుంది. మనం డైలీ పవర్ ఆన్ చేయడం, డైలీ వాష్ పెట్టుకోవడం, స్టార్ట్ నొక్కడం. డైలీ డిఫాల్ట్గా మనము టెంపరేచర్ 40 degrees ఉంటుంది. మనకు వేడి నీళ్ళు ఇంకా ఎక్కువ కావాలి, బట్టలు మురుకున్నాయి అంటే 60 పెంచుకోవచ్చు. పొద్దు వేడి నీళ్ళు వద్దనుకుంటే తీసేయచ్చు. డైలీ వాష్లో 95 ఎక్కువ వేడి నీళ్ళు ఉండవు, 60 వరకే వస్తుంది. 90 యూజ్ అవ్వదు. ఇది ఓన్లీ బేబీ కేర్లో కాటన్లో వస్తుంది. డైలీ అయితే 40 ఉంటుంది. 40 సరిపోతుంది డిఫాల్ట్గా. డైలీ 2 times జాడించడం ఉంటుంది. 3 times కావాలంటే పెంచుకోవచ్చు. 4 times అంటే 4 times. టైం కూడా ఇంక్రీజ్ అవుతుంది. 5 times అంటే 5 times. డైలీ అయితే 2 times డిఫాల్ట్ ఉంటే సరిపోతుంది. ఇది డ్రై 1000 RPM ఉంది, ఎక్కువ డ్రై. ఇంకా తక్కువ డ్రై అవుద్ది అనుకుంటే తీసేయచ్చు. డ్రై అవ్వదు. ఇంకా దీని మీద పెడితే నో స్పిన్. దీంట్లో ఓన్లీ నీళ్ళని బయటికి పంపిస్తుంది. 400 అంటే కొంచెం డ్రై. 600 అంటే ఇంకొంచెం RPM పెరుగుతుంది, డ్రై కొంచెం ఎక్కువ అవుతుంది. మీడియం డ్రై. 1000 అంటే ఎక్కువ డ్రై. దీని తర్వాత ఒక 1/2 hour బయట ఆరేసుకుంటే సరిపోతుంది. అంటే ఆప్షన్ బటన్ నొక్కుంటే ఒక 1/2 hour ఎక్కువ టైం తీసుకొని నానబెడుతుంది. బయట నానబెట్టడం, దీంట్లో నానబెట్టడం తేడా ఉంటుంది. దీంట్లో నానబెట్టేటప్పుడు కూడా ఎవ్రీ 2 minutes ఒకసారి 2 rounds మోటార్ తిరిగి మళ్ళీ స్టాప్ అయ్యి మళ్ళీ 2 minutes తర్వాత మళ్ళీ 2 rounds తిరుగుతుంది. నానబెట్టిన తర్వాత ఇంకా ఆటోమేటిక్ అదే ఉతికి జాడించి ఆరేస్తుంది. ఇవి సేమ్ ఇది వచ్చేసి ఈకో డ్రమ్ క్లీన్ అంటే లోపలంతా స్టీల్ డ్రమ్ కాబట్టి తుప్పు పడకుండా ఎవ్రీ 1 month ఒకసారి బట్టలు ఏమేయకుండా ఈకో డ్రమ్ క్లీన్ పెట్టి ట్యాప్ ఆన్ చేసి స్టార్ట్. ఏం లేదు దీంట్లో లిక్విడ్స్ ఏం పౌడర్స్ ఏం వేయద్దు. ఈకో డ్రమ్ క్లీన్ పెట్టి స్టార్ట్ నొక్కితే వాటర్ తీసుకొని వేడిగా అయిపోయి వేడి నీళ్ళల్లో ఒక 1/2 hour సోక్ చేసుకొని నానబెట్టి మొత్తం టబ్ అంతా క్లీన్ చేసేసుకుంటారు. ఎవ్రీ 30 washes ఒకసారి. రిన్స్ ప్లస్ స్పిన్ అంటే ఓన్లీ జాడించడం, ఆరేయడం. ఒకవేళ మీరు బయట ఉతికిన బట్టలు ఉంటే ఇందులో వేసి రిన్స్ ప్లస్ స్పిన్ పెట్టి స్టార్ట్ నొక్కితే 18 minutesలో ఓన్లీ మనకి జాడించడం, ఆరేయడం
జరుగుతుంది. ఒకవేళ మీరు బయట ఉతికేసారు, బయటనే జాడిచ్చారు, పచ్చి బట్టలు ఉన్నాయి, స్పిన్ పెట్టి స్టార్ట్ 13 minutesలో ఉండి డ్రై అవుతుంది. హ్యాండ్ వాష్ అంటే వర్క్ శారీస్, టెడ్డీ బేర్, సాక్స్లు ఉన్నప్పుడు హ్యాండ్ వాష్లో పెట్టుకోవాలి. దీంట్లో 30 minutesలో టోటల్ ప్రోగ్రామ్ అవుతుంది. దీంట్లో వాష్ సైకిల్ ఏంటంటే స్లోగా ఉతికినట్టుగా స్లోగా తిరుగుతుంది. ఓన్లీ నీళ్ళని పిండేస్తుంది. డిఫాల్ట్ ఏ బట్టలకి ఎంత టెంపరేచర్ కావాలి, ఎన్నిసార్లు జాడించాలి, ఎంత డ్రైగా పట్టాలో డిఫాల్ట్ ఇందులో సెట్ చేసి ఉంది. కూల్ అంటే స్వెటర్స్ లాంటివి ఉన్నప్పుడు కూల్లో పెట్టుకోవాలి, షాల్వాస్ లాంటివి. బేబీ కేర్ అంటే 3-4 years లోపల కిడ్స్ ఉంటారు కాబట్టి, బాత్రూమ్ పోస్తుంటారు కాబట్టి బేబీ కేర్లో పెట్టి స్టార్ట్ నొక్కితే 2 hours 12 minutes. ఎందుకు ఎక్కువ టైం అంటే దీంట్లో చల్లని లోపలికి వెళ్ళి 95 degrees. మీకు ఒక 15-20 minutes తర్వాత ఈ గ్లాస్ టచ్ చేస్తే మీకు తెలుస్తుంది ఎంత టెంపరేచర్ ఉందో. వేడి నీళ్ళు ఒక 1/2 hour నానబెట్టి 1/2 hour ఉతికి 4 times నీళ్ళల్లో జాడిస్తుంది. సర్ఫ్ ఏం లేకుండా మొత్తం పిండేస్తుంది. పిల్లలకి ఇచ్చింగ్ లాగా ఏం రాకుండా బ్యాక్టీరియా మొత్తం కిల్ చేసేస్తుంది. ఇది హై, ఇది కూడా చేంజ్ చేసుకోవచ్చు కదా, సెట్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కవర్స్ కటన్స్ లాంటివి ఉన్నప్పుడు అవుట్డోర్కి. బయట కాళ్ళ దగ్గర పెట్టుకునేది అవి మ్యాట్స్ అవుతాయి. నెక్స్ట్ సూపర్ ఈకో వాష్ అంటే వైట్ కద్దరు బట్టలు అలాంటివి ఉంటే సూపర్ ఈకో వాష్. దీనిలో మధ్యలో వాటర్ తీసుకొని చేతితో నలుస్తుంది. డైలీ అయితే మనకు ఓన్లీ పవర్ ఆన్, డైలీ వాష్. ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసి స్టార్ట్. ఓకే, ఇప్పుడు ఓన్లీ చల్లనీళ్ళతో ఉతకాలంటే చేంజ్ తీసేసుకోవచ్చు. చాలు. ఇది వచ్చి మీకు ఈ 1 option ఒకటి. నెక్స్ట్ ఈ క్విక్ వాష్ ఒకటి ఆప్షన్ సపరేట్. ఇది మీకు 15 minutes పెట్టేసి స్టార్ట్ నొక్కితే 15 minutesలో 2 minutes ఉతుకుతుంది, 3 times జాడిస్తుంది, మిగతా టైంలో డ్రై అయిపోతుంది. ఓన్లీ 15 minutesలో టోటల్ ప్రోగ్రామ్ అయిపోతుంది క్విక్ వాష్. లేదు 20 minutes కావాలంటే 20, 30, 40, 50, 60, 1 hour, 2 hours. దీంట్లో ఒక్క దాంట్లో మనం టైం సెట్ చేసుకోవచ్చు. ఇందులో టైం సెట్ చేయలేము. డైలీ అయితే మీకు డైలీ వాష్ యూజ్ అవుతుంది. లేదంటే క్విక్ ఒక 30-40 పెట్టేసుకొని స్టార్ట్ నొక్కండి. 30 minutesలో మీకు 5 minutes 6 minutes ఉతుకుతుంది, 3 times జాడిచ్చి మిగతా టైంలో డ్రై అవుతుంది. ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. డైలీ వాష్ పెట్టేసి క్విక్ వాష్ పెట్టడం రాదు. దీంట్లో ఇంకా టచ్ చేయదు. ఇది టచ్ చేయకుండా ఉంటే ఇది పనిచేస్తుంది. మనం దీంట్లో డైలీ వాష్లోకి వెళ్ళి లేకపోతే వేరే దాంట్లో వెళ్ళేసి క్విక్ వాష్ పెడితే రాదు. అది అంటే ఇన్ కేసు ఇది సెట్ చేసాము, మళ్ళీ దీన్ని వాడుకోవాలనుకుంటున్నాం అంటే రీఫ్రెష్ చేయొచ్చు. పవర్ ఆఫ్ చేసేస్తే రీఫ్రెష్ అవుతుంది. మళ్ళీ పవర్ ఆన్ చేసి ఇందులోకి వెళ్ళకుండా దీంట్లో క్విక్ వాష్ 15, 20, 30, 40, 50, 1 hour, 2 hours మళ్ళీ ప్రోగ్రామ్ వస్తుంది, మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది. ఇది డిలే అంటే టైం సెట్ చేసి బయటకు వెళ్తే అదే ఉతికేస్తారు. ఇది 3 hours నుంచి స్టార్ట్. ఇది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మీరు నైట్ జాబ్కి వెళ్తున్నారు, రేపు మార్నింగ్ వస్తారు, టైం సపోజ్ ఇప్పుడు 9 అవుతుంది, నైట్ 3 o'clock వాటర్ వస్తాయి అనుకోండి. 9 నుంచి 3 6 hours కదా. పవర్ ఆన్ చేసి ఏ ఆప్షన్ కావాలో ఆప్షన్ పెట్టుకోవడం ఫస్ట్. సపోజ్ డైలీ వాష్ అనుకోండి, డైలీ వాష్ పెట్టడం. ఇది డిలే అండ్ 3 hours, 4 hours, 5 hours, 6 hours కదా. 6 hours పెట్టి ఈ ప్రోగ్రామ్ ఒక 1 hour కాబట్టి 7 hours పెట్టాయి స్టార్ట్ నొక్కితే మనకి 6 hours 4 minutesకి స్టార్ట్ అయ్యి 7 hours కంప్లీట్ అవుతుంది. డైలీ వాష్ అంటే 56 minutes కాబట్టి ఈ 6 hours 4 minutesకి స్టార్ట్ అయ్యి 7 hours లోపు టోటల్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది. డిస్ప్లే ఆఫ్ అయిపోతుంది. మీరు వచ్చిన తర్వాత బట్టలు తీసి ఒక 1/2 hour బయట ఆరేయచ్చు, ట్యాప్ ఆఫ్ చేసుకోవచ్చు. పవర్ ఇక్కడ ఆఫ్ అయిపోతుంది. ఇంకా అంత అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ 1000 RPM ఉంది. ఈజీ ఐరన్ పెడితే ఏంటంటే డ్రై అనేది కొంచెం తగ్గుతుంది RPM. మనకు డ్రై తగ్గితే ఏమవుతుంది, ముడతలు పడకుండా ఐరన్కి ఈజీగా ఉంటుంది. దాన్ని ఈజీ ఐరన్ అంటారు. మనం ఈజీ ఐరన్ నొక్కకుండా దీంట్లో కూడా వెళ్ళొచ్చు, తగ్గించుకోవచ్చు ఇందులో కూడా కావాలంటే. ఇది బబుల్ సోక్. దీంట్లో ఇదే మెయిన్ ఆప్షన్. బబుల్ సోక్ అంటే ఇది మనకి సింథటిక్లో, డెనిమ్లో దీంట్లో యూజ్ అవుతుంది. హ్యాండ్ వాష్లో యూజ్ అవ్వదు. ఇది 2 hours 3 minutes ఉంది. బబుల్ సోక్ పెడితే 30 minutes యాడ్ అవుతుంది. ఫస్ట్ కింద నుంచి వాటర్ తీసేసుకొని సర్ఫ్ అంతా కిందని ఆల్రెడీ మిక్స్ అయిపోయి బబుల్స్ లాగా వచ్చేసి బబుల్ సోక్ అంటారు. దాంట్లో మంచి నానబెట్టి తర్వాత వచ్చేస్తుంది. వాషింగ్ క్వాలిటీ బాగుంటుంది. ఇది వచ్చేసి ఎప్పుడన్నా డిస్ప్లే పైన ఏమైనా కోడ్స్ చూపిస్తే ఇక్కడ ఉంటాయి ఎర్రర్ కోడ్స్. ఇక్కడ చూడండి. డిఈ అంటే డోర్ ఎర్రర్, 4E అంటే డోర్ సరిగ్గా క్లోజ్ చేయకపోతే డిఈ అని వస్తుంది. 4E అంటే వాటర్ సప్లై లోపల రానట్టు, అంటే మిషన్ లోపలికి రాకపోతే అప్పుడు ట్యాప్ చెక్ చేసుకోవాలి. ట్యాప్లో వాటర్ వస్తున్నాయి దీంట్లోకి రావట్లేదు అంటే వెనకాల 1 monthకి ఒకసారి చెప్పాను కదా ఫిల్టర్, అది క్లీన్ చేసుకోవాలి. పాకులు సిల్మ్ ఏమంటే తట్టుకుంటుంది.
అది కూడా ఓకే ఉంది అంటే ఇన్లెట్ వాల్ ప్రాబ్లం అన్నట్టు. ఓకే 5E అంటే వాటర్ డ్రైన్ అవ్వకపోతే. కొందరు అది హ్యాంగింగ్ ఉంది కదా బ్యాక్ సైడ్, హ్యాంగింగ్ తీసేస్తారు పెద్దగా కావాలని, అలా పెడితే 5E ఎర్రర్ చూపిస్తుంది. Okay. అంటే వాటర్ డ్రైన్ అవ్వకపోతే. లేదంటే కాయిన్స్ గుండిస్తులు ఏమైనా బ్లాక్ అయితే 5E ఎర్రర్ చూపిస్తుంది. అప్పుడు ముందు కింద ఎమర్జెన్సీ డ్రైన్ ఉంది బాక్స్, అది లాస్ట్లో చూపిస్తాను. ఓకే నెక్స్ట్ యూఈ అన్బ్యాలెన్సింగ్ అలా ఏమైనా ఉంటే, ప్లగ్ సర్క్యూట్స్ పవర్ సప్లై సరిగ్గా లేకపోతే ఎర్రర్ కోర్స్ చూపిస్తుంది. ఓకే ఆ ఎర్రర్ కోర్స్ చూసి ఫాలో అవ్వాలి. ఇది ఎమర్జెన్సీ డ్రైన్ అంటారు. ఇది తీస్తే మనకి కాయిన్స్ గుండిస్తులు ఏమన్నా వచ్చేస్తాయి. ఎప్పుడన్నా మీరు 2-3 అవర్స్ ఏమన్నా కాయిన్స్ గుండిస్తులు ఏమైనా వేసుకుంటే అక్కడ ఆగుతాయి. ఓకే 3 ఇయర్స్ వచ్చేసి వాషింగ్ మిషన్ వ్యారంటీ, 10 ఇయర్స్ వచ్చేసి ఓన్లీ మోటార్ పైన వ్యారంటీ. ఈ 10 ఇయర్స్లో మళ్ళీ బయట వాళ్ళని, ఎలక్ట్రీషియన్ వాళ్ళని, వాచ్మెన్లు ఎవరిని పిలిచి ఏం చెప్పియదు, డైరెక్ట్ కాల్ సెంటర్ నెంబర్కి కాల్ చేయాలి. వారంటీ కార్డ్ పైన ఉంది కదా కాల్ సెంటర్ నెంబర్, చూపిస్తాను. ఆ నెంబర్స్కి కాల్ చేయాలి. 1800-300-8282. ఆ నెంబర్ కాల్ చేసి సర్వీసింగ్ 48 అవర్స్లో వచ్చి కొన్ని చేస్తాం. బట్టలు వేసాను, కొన్ని మర్చిపోయి అట్లే ఉంది. మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి వేసుకోవాలి. స్టార్ట్ బటన్ నొక్కితే హోల్డ్ అవుతుంది. ఒక 5 హాఫ్ సెకండ్ 1 మినిట్ తర్వాత డోర్ ఓపెన్ అయిపోతుంది. అప్పుడు ఓపెన్ చేసి వేసుకుంటే వాటర్ ఉంటే ఇంకా ఏం చేయలేదు. వాటర్ ఉన్నప్పుడు ఓపెన్ వాటర్ తీసుకోవాలంటే పవర్ ఆన్ చేసేసి ఇక్కడ స్పిన్ పెట్టుకోవడం. స్పిన్ 1000 RPM ఉంది కదా, దీని మీద పెట్టుకోవడం. నో స్పిన్. వాటర్ ఏమైనా ఉంటే బయటకు వెళ్ళిపోయి 1 మినిట్లో డోర్ ఓపెన్ అయిపోతుంది. అప్పుడు ఇంకా మళ్ళీ వేసేస్తాం. సర్ఫ్ అంతా వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది. అందుకే జాగ్రత్త ఫస్ట్ చూసి వేసుకోవాలి. అంటే ఇప్పుడు ఎక్కువ జస్ట్ 6 అన్నాం కదా, 6 వేస్తే 6 కేస్ వేయొద్దు. వేస్తే 6-7 కేస్ కూడా లోపల పడతాయి బట్టలు, కానీ ఎక్కడ బట్టలు అక్కడే తిరుగుతాయి. మూమెంట్ ఉండదు. మొత్తం సర్ఫ్ బట్టలు కంటుకుంటే సరిగా వాష్ అవ్వదు. 3/4 వేసామనుకోండి, కింది పైకి కిందికి వెళ్ళి తంబులు వాష్ కొట్టుకుంటూ వాష్ చేస్తాం. వాషింగ్ బాగుంటుంది. 4 to 5 4 కేస్ 5 కేస్ కూడా వేసుకోండి. 3 వేస్తే ఇంకా బెటర్. 3-4 ఎక్కువసార్లు ఉతకాల్సి వస్తుంది కదా, కాబట్టి 4 కేస్ వేసుకోండి. 4 పేర్స్ అంటే 4 మెంబర్స్కి యూజ్ అవుతుంది. ఎక్కువ ఉంటే 2 ట్రిప్స్ వేసుకోండి. 2 ట్రిప్స్ వేసుకొని మళ్ళీ ఇంకా